వారికుటి అశోక్ బాబు వర్సెస్ తూనుగుంట్ల శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేసినా పట్టించుకొని పోలీసులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమపైనే పోలీసులు జులుం చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా శనివారం విమర్శించారు. బటిప్రోలు మండలంలో వైసీపీ ఇన్ఛార్జ్ వారికుటి అశోక్ బాబుకు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి, వరికూటి అశోక్ బాబు. ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారం మైకంలోనే ఉండి ఇష్టారాజ్యంగా పేలుతున్నాడు. దానికి కౌంటర్గా మేము ఈ రోజున 11ంటికి ప్రధాన సెంటర్లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం. దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు, అనుమతి లేదన్నారు. ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే 6:30 గంటలకి తీసుకొచ్చి నన్ను 3 గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు. అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. 8 గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో 8 గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించా. ఇప్పుడు బయలుదేరి 3:30కి ఆఫీస్కి వెళ్తూ ఉంటే, మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు జులుం. ఇది ఎక్కడ వింతో నాకు అర్థం కాల. 5 ఏళ్ళు ఊడిగం చేశారు వాళ్ళకి. వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన తన్నారు, ఎవరిని లోపలేయమంటే ఆయన వేశారు, ఎవరిని ఇరక్కొట్టమంటే ఆయన ఇరక్కొట్టారు. మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లా. 8 గంటలు నేను సహకరించినప్పుడు ఊరంతా ప్రశాంతం అయిపోయింది. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనుషులు లేరు బజార్లో. నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ